గూగుల్‌లో క్రోమ్ బ్రౌజర్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ ఉంటది. మనం ఎన్నో సంవత్సరాలు దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాము. దీని మీద ఆల్రెడీ ఒక లాసూట్ ఫైల్ అయింది 2020లో అట్లా. నార్మల్‌గా మీరు ఇన్‌కాగ్నిటో ఓపెన్ చేయగానే ప్రైవేట్‌గా మనం బ్రౌజ్ చేయొచ్చు అన్నట్లు ఒక పదం అయితే ఉంటది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు లాసూట్ ఏసారు. వీళ్ళు ప్రైవేట్‌గా మనం బ్రౌజ్ చేయొచ్చు అని చెప్తున్నారు కానీ వీళ్ళు మనల్ని ట్రాక్ చేస్తుంది. గూగుల్ మనల్ని ట్రాక్ చేస్తుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే లాసూట్ అయితే ఏసారు. సో ఇది మొత్తం ఇప్పుడు దాకా నడిచింది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే గూగుల్ కూడా ఒప్పుకుంది వీళ్ళు ట్రాక్ చేస్తామని చెప్పేసి. మనం ఏదైతే ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళి మీరు బ్రౌజ్ చేస్తారో అవన్నీ గూగుల్ ట్రాక్ చేసే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వెబ్సైట్ ఏదైతే మనం ఓపెన్ చేస్తున్నాం వాళ్ళు కానీ అందరూ ట్రాక్ చేయడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే ఓన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఇన్కాగ్నిటో మోడ్ మనం ఇంత ముందాక యూజ్ చేసిన దానిలో హిస్టరీలో కనిపించదు. మనం నార్మల్ హిస్టరీలో మీరు ఇన్కాగ్నిటో మోడ్లో ఏదైతే సెర్చ్ చేస్తారో అవైతే కనిపించవు. అంతకుమించి అది అంత సేఫ్ అయితే కాదు. ప్రైవేట్గా మీరు బ్రౌజ్ చేసినట్లు కూడా కాదు. సో దాన్ని ఇప్పుడు గూగుల్ ఒప్పుకుంది. ప్రెజెంట్ అయితే ఆ పదాన్ని తీసేసింది. ప్రైవేట్ అనే పదాన్ని అయితే రిమూవ్ చేసేసింది. సో చెప్పేస్తుంది, డైరెక్ట్గా చెప్తుంది మీ మీ ఏదైతే మీరు బ్రౌజ్ చేస్తున్నారు ఇన్కాగ్నిటో మోడ్లో దాన్ని మేము ట్రాక్ చేస్తామని కూడా చెప్తూ ఉంది. దీని ప్రకారం మీరు నిర్ణయించుకోవచ్చు ఆ ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేయాలో వద్దు. నెక్స్ట్ మనకి టెస్లా కార్స్ ఇండియాకి తొందరలోనే రాబోతున్నాయి. ఎందుకంటే జర్మనీ ప్లాంట్ ఉంది కదా టెస్లాది, దానిలో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది కదా. మన నార్మల్గా ఇండియాలో డ్రైవర్స్ మనం రైట్ సైడ్ కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాం. వేరే కంట్రీస్లో ఎక్కువ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అయితే ఉంటుంది. సో ఈ రైట్ సైడ్ డ్రైవింగ్ కార్స్ అయితే వీళ్ళు టెస్లా కార్స్ జర్మనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మోస్ట్లీ ఇండియాకి వాటిని తీసుకొని రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీళ్ళు ప్లాంట్ కూడా ఇండియాలో చెక్ చేస్తున్నారు, ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి 3 లొకేషన్స్ వీళ్ళు చెక్ చేస్తున్నారు. 3 స్టేట్స్, తమిళనాడు ఒకటి, మహారాష్ట్ర ఒకటి, గుజరాత్. ఈ 3 స్టేట్స్లో అయితే వీళ్ళు ప్లాంట్ పెట్టడానికి కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఫ్యూచర్లో ఇక్కడ ప్లాంట్ పెడితే మాత్రం చెప్పాం కదా ఒక 4,000 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ట్యాక్సెస్ 15% దాకా వచ్చేస్తాయి. 60% ఉండే నార్మల్గా మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్, ఇప్పుడు దాన్ని 15%కి తగ్గించుకోవచ్చు వీళ్ళు. సో ఇది క్యాన్వాకి సంబంధించి. క్యాన్వా గురించి అందరికి తెలిసింది, ఒక యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి చాలామంది రెజ్యూమ్స్ తయారు చేసుకుంటూ ఉంటారు, పోస్టర్ డిజైనింగ్ చేసుకుంటూ ఉంటారు, గ్రాఫిక్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. కాకపోతే దీని మీద ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అయితే సీరియస్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి డేటా లీక్ అవుతుంది అని చెప్పేసి. మన రెజ్యూమ్ ఇస్తాం కదా ఇన్ఫర్మేషన్, మన ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్స్ కానీ మన నేమ్ కానీ ఇట్లాంటి డేటా మొత్తం వేరే వాళ్ళకి లీక్ అవుతుంది. సో వాళ్ళు వీళ్ళని స్కామ్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ డేటా ఉంటే చాలు, వీళ్ళ రెజ్యూమ్ ఉంటే చాలు, వాళ్ళకి ఫోన్లు చేయడం, మీకు జాబ్ ఉంది, జాబ్ ఆఫర్ వస్తుందని చెప్పేసి, మీరు ఇంత పే చేయాలని చెప్పేసి, ఇట్లా వాళ్ళకి రకరకాలుగా అయితే వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడం స్టార్ట్ చేశారు. సో దీని మీద ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే సీరియస్ అవుతుంది. ఓన్లీ క్యాన్వానే కాదు, చాలా యాప్స్ ఇట్లాంటి రెజ్యూమ్ తయారు చేసే యాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి డేటా అయితే బయటకైతే వెళ్తుంది. వాటి నుంచి స్కామర్స్ అయితే స్కామ్ చేస్తూ ఉన్నారు. మేబీ వీటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని చూడాలి. ప్రజెంట్ అయితే వీళ్ళందరికీ నోటీస్ పంపారు. ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారని చూడాలి ఈ యాప్స్ మీద. నెక్స్ట్ మనకి క్రాఫ్టాన్ అంటే మనకి బీజిఎంఐ గుర్తు వస్తుంది. క్రాఫ్టాన్ వాళ్ళదే బీజిఎంఐ, మనం ఇప్పుడు ఆడేది బీజిఎంఐ. సో ఇప్పుడు వీళ్ళు ఒక చిన్న గేమ్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఎవరు ఆడతారో కూడా తెలియదు కానీ కార్టూన్ గేమ్, 2D గేమ్ ఇది. ఇది చూడొచ్చు మీ స్క్రీన్ మీద, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని పేరు వచ్చేసరికి బుల్లెట్ ఎక్కువ అని చెప్పేసి పెట్టారు. సో ఇది ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది. క్రాఫ్టాన్ వాళ్ళు ఏంది ఈ చిన్న గేమ్ తీసుకురావడం ఏంది అని చెప్పేసి. సో మామూలుగా రూమర్స్ వచ్చే దాని ప్రకారం చూసుకుంటే బీజిఎంఐ ఒకవేళ ఇండియాలో వాళ్ళు బ్యాన్ చేసిన, గవర్నమెంట్ బ్యాన్ చేసినా కానీ వీళ్ళ క్రాఫ్టాన్ అనే కంపెనీ ఇండియాలో ఉండడానికి చిన్న గేమ్ని ఒక బ్యాకప్ లాగా, ఒక బాట్ లాగా పెట్టుకుంది అన్నట్లుగా రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు బీజిఎంఐ ఒకవేళ ఇండియాలో ఇంకోసారి బ్యాన్ అయితే మాత్రం మళ్ళీ తిరిగి రావడం ఇంపాసిబుల్. మళ్ళీ వస్తుందని చెప్పి మనం ఆశలు పెట్టుకుంటే మాత్రం అది నిరుత్సాహపడాల్సిందే మనం. సో ఒకవేళ బీజిఎంఐ మళ్ళీ ఇండియాలో బ్యాన్ అయితే వీళ్ళు ఇంకొక గేమ్ని, సేమ్ అలానే ఉండే గేమ్ని ఇంకొకటి ఇండియాలో డెవలప్ చేయడానికి కూడా చూస్తున్నారు అని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకొకరితో పార్ట్నర్ అయ్యారు వీళ్ళు. ఇంకొక కంపెనీ వచ్చేసరికి జెప్టో ల్యాబ్స్. వీళ్ళిద్దరు కలిసి ఒక గేమ్ని ఇండియాలో తయారు చేయొచ్చు అని కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి ఇవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు కానీ బీజిఎంఐ అంటే క్రాఫ్టాన్ వాళ్ళు అయితే ఒక చిన్న గేమ్ని అయితే తీసుకొని వచ్చారు, బుల్లెట్ ఎక్కువ అని చెప్పేసి.